ఏ శుభకార్యానికైనా శుభారంభం. సో బాబు ఒక్కడే కదా? అవును. ఓకే. సో ఎందుకు ఒక్కడు చాలా అనుకున్నారు? నేను చాలా బిజీగా ఉన్నాను, కెరియర్ ఓరియంటెడ్ గా ఉన్నాను. సో మాకు పెద్ద తెలియలేదు. సో ఇప్పుడు డాక్టర్. సో వాళ్ళ వైఫ్ డాక్టర్, ఇందాక చెప్పినట్టు. అవును. సో ఎలా తనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా ఇన్ ఫ్యూచర్ ఇండస్ట్రీకి రావాలని? డెఫినెట్ గా తనకి లేకపోయినా వాళ్ళ అమ్మగారికి బాబు రావాలని ఉంది. అంటే రావాలని అంటే ఏదో పెద్ద వచ్చేయాలి చేసేయాలని కాదు, వాళ్ళ పిల్లల ఇంట్రెస్టే కదా ఈ రోజుల్లో. బట్ తనకి కొంచెం ఉంది ఇంట్రెస్ట్, నాకు అనిపించింది. కానీ ఇన్ని సినిమాలు తీశారు కదా, అప్పట్లో సినిమా ప్రభావం ప్రేక్షకుల మీద ఎక్కువ ఉండేది, ఆ ఇంపాక్ట్. ఒకప్పుడు సింహాద్రి సినిమాలో కానీ వేణుమాధవ్ గారు కాళ్ళు ఏదో నొక్కితే ఫ్యాన్స్ అంతా పెద్ద గొడవ చేశారు వేణుమాధవ్ గారిని, నువ్వు కాళ్ళు దొత్తించుకుంటావు మా హీరో చేత అని. అలాంటిది ఇప్పుడు మీరు పెద్ద హీరోలతో చేశారు కదా. నాకు జరిగింది, ఎందుకంటే హిట్లర్ లో నాకు ఉండేదే ఒక డైలాగ్ అనుకుంటా, ఒకటో రెండో, మాక్సిమం 5 చెల్లెలు కదా, అల్లారు ముద్దుగా పెంచుకుంటారు కాబట్టి ఎక్కువ మాట్లాడినవారు. దగ్గర తీసుకొని భుజగించడం తప్పితే పెద్ద ఏముండదు. ఒక టైంలో ఆయన నిన్ను నువ్వు దగ్గరికి రాకు, నేను చూస్తుంటే నాకు రాక్షసుడిలా ఉన్నావు అని, అది ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ చెప్పిన తర్వాత ఎక్కడికి వెళ్ళి నన్ను తిట్టడం స్టార్ట్ చేశారు. నువ్వు ఎలా తిడతావు మా హీరోని, రాక్షసు రాక్షసు రాపిల్లరా, ఏదో నేనేదో చాలా తప్పు చేసేసినట్టు, నేను చాలా దోషి అన్నట్టు అందరూ నన్ను ఒకలా చూడడం స్టార్ట్ చేశారు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు. ఓకే. అంటే జనాలు, మనం అప్పుడంతా అంబాసిడర్ ఉండేది, ఫస్ట్ లో కార్లో వెళ్ళేటప్పుడు కార్ ఆపేశారు ఒంగోలు 50 days ఫంక్షన్ కి. ఫస్ట్ మమ్మల్ని ఇక్కడి నుంచి రమ్మన్నారు. వెళ్తున్నాం ఒంగోలు, నెల్లూరు ఒంగోలు, 2 వెళ్తుంటే ఒంగోలు వచ్చి 100 days ఫంక్షన్ జరిగింది. సూళూరుపేటలో చిన్న ఫంక్షన్ జరిగింది. అల్లు అరవింద్ గారు కూడా వచ్చారు అప్పుడు. అప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాం, మేము సిస్టర్స్, నేను సపరేట్ గా కార్లో, నా కారు ఆపేశారు. 50 మంది చుట్టేశారు కార్ని. నువ్వు ఎలా తిడతావు దిక్కిందకేనే చిరంజీవి గారిని రాక్షసుడు అన్నాను. అంటే వాళ్ళు ఎంత ప్రేమిస్తే ఆయన్ని, ఆ ఒక్క మాట కూడా వాళ్ళు తట్టుకోలేకపోయారంటే. ఇంత వదిలేరా చివరికి? మేము దిగి కొంచెం రిక్వెస్ట్ చేసి వచ్చేసి సినిమా అండి, అది వీళ్ళందరూ అదే చెప్తాను, కవచం ఉంది కాబట్టి కాపాడారు. చుట్టేశారు కార్ని. అప్పుడు ఆయన ఉన్నారు కార్లో. సో ఇప్పుడు అయితే హ్యాపీ లైఫ్ మొత్తం హ్యాపీగానే. సో ఇంత సక్సెస్ఫుల్ ఒక లేడీ యాక్ట్రెస్ లీడ్ చేయడం చాలా కష్టం ఫీల్డ్ లో. అది ఎటువంటి చిన్న మచ్చ లేకుండా ఇంత దూరం లాక్ రావటం అనేది చాలా గ్రేట్ అండి అది. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళని ఆ స్థాయిలో చూసి మనం వాళ్ళని చూడలేని స్థాయిలో ఉన్న ఆర్టిస్టులను చాలా మంది చూసి మన కళ్ళమ్మ నీళ్ళు వస్తుంటాయి ఇప్పుడు కూడా. అది చెన్నైని తలుచుకుంటే ఇంకా ఏడుపు ఎక్కువ వచ్చేస్తుంది అందరికి. అందరిని చూపించాం ఆల్మోస్ట్ మేము. బట్ మీరు సక్సెస్ఫుల్ గా లీడ్ చేసి, అటు సినిమా, ఇటు సీరియల్, ఇటు ఫ్యామిలీ, అటు మదర్, అటు నాయనమ్మ రోల్ అన్ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేసుకుంటూ ఇంత దూరం వచ్చారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు తెలుగు ప్రేక్షకులకి అండ్ సినిమా ఇండస్ట్రీకి, ఇప్పుడున్న డైరెక్టర్స్ కి? అయ్యో, ఇప్పుడు ఉండే వాళ్ళకి చెప్పేంత పెద్దవాళ్ళం కాదు, ఎందుకంటే చాలా నేర్చుకునే వాళ్ళు అడుగు పెడుతున్నారు. బట్ నా కెరియర్ లో నాకు సంబంధించినంత వరకు నేను హ్యాపీగానే ఉన్నాను. మంచి రోల్స్ చేయాలని, ఇంకా ఏదో చాలు అనేది ఏమి అనిపించట్లేదు. మంచిగా ఇంకా మంచి సినిమాలో ఇంకా కొంచెం మంచి రోల్స్ వస్తే బాగుండేమో. ఎవరు ఫేవరెట్ హీరో? ఆల్ టైమ్ చిరంజీవి గారే. ఓకే. ఇప్పటికీ చెల్లెలు చేసే అంత అందం ఉంది మీ దగ్గర కూడా. సో ఆయన అంటే చాలా ఇష్టం, అంటే మనసుకి ఫిక్స్ అయిపోయారు. అంటే ఏదో సినిమా, ఎందుకంటే ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ సినిమా పరంగానే మనం హీరోస్ సినిమాలకు వెళ్తున్నాం కాబట్టి, చిరంజీవి గారిని వెంకటేష్ గారు కూడా ఎక్కువ మాట్లాడేవారు కాదు, ఎక్కువ కాంబినేషన్ వచ్చేది, వచ్చినప్పుడు మాట్లాడేవారు, చాలా తక్కువ రోజులే వచ్చేది. కానీ చిరంజీవి గారితో అలా కాదు కాబట్టి ఏదో లోపల నుంచి ఒక ఉద్వేగం వచ్చేస్తుంది ఆయన చూసినప్పుడు, ఏదో అనేటట్టు వచ్చేస్తూ ఉంటుంది. సో మనము ఇంతవరకు గాడ్ గ్రేస్, డబ్బులు అనేది ఎంత మిగిలిపెట్టాము, ఎంత పోగొట్టుకున్నాము, ఎంత ఖర్చు పెట్టాము, ఎంత చదువుకు పెట్టుకున్నాము, ఎంత మిగిలింది అనేది పక్కన పెట్టేస్తే, అది మెయిన్ ఏంటంటే కెరియర్ పరంగా మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. ఎక్కడ మీరు చెప్పినట్టు మచ్చ లేకుండా అలా జరిగిపోయింది జీవితం. సినిమాల్లో కొంచెం మంచి రోల్స్ చేస్తే ఇంకొక మెమరీగా ఉంటుంది, బాగుంటుంది అనేది సెకండ్ ఇన్నింగ్స్. సో డెఫినెట్గా రావాలండి. ఎందుకంటే ఇప్పుడు పిలిచేది కూడా మెయిన్ మేనేజర్స్ మనకి తెలియకపోవడమో, లేకపోతే చెన్నైలో ఉండడం వల్ల కాంటాక్ట్స్ లేకపోవడమో తెలియలేదు. బట్ ఒక్కటి రెండైనా మంచి రోల్స్ వస్తే
ఈ జనరేషన్ కి ఒక సార్థకత వస్తుందేమో మనకి సో దాన్ని ఫుల్ఫిల్ చేయండి డైరెక్టర్స్ గారు. డెఫినెట్ గా ఎవరైనా అవకాశం ఉంటే. ఇప్పటికీ షూటింగ్ ఎక్కడ జరిగినా బాగా వస్తారా? ఇప్పుడు- చూడండి ఈ గ్యాప్ లో మాకు కూడా బాగా అలవాటు. ఇప్పుడు లేదండి. ఇప్పుడు వస్తారు కానీ మా మామయ్య గారు ఉన్నారు కొంచెం ఏజ్డ్, ఆ. 100 years అయిపోయింది. సో ఫస్ట్ నాన్నగారు ఓ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా ఆయన? ఉన్నారు. 100 years. ఉమ్, సూపర్. తిరుపతిలోనే ఉన్నారా? తిరుపతిలో ఉన్నారు. ఓ ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి అంత హ్యాపీగా ఉన్నారు ఆ చెట్ల మధ్య. అంటే ఇప్పుడు 5 years అయింది. సో ఇప్పుడు ఆయన బాధ్యత మొత్తం ఈయన తీసుకున్నారు, ఆయన చూసుకోండి. సో నెక్స్ట్ ప్రిఫరెన్స్ నేను. సూపర్. ఎనీహౌ ఇలానే హ్యాపీగా సంతోషంగా. నాకు మీ రోషన్ గారు వస్తున్నారని చెప్తేనే వచ్చారు బయలుదేరి వచ్చారు. తిరుపతి నుంచా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే Sure. యాక్చువల్ గా తిరుపతిలో ఉంటారు. నేను చెప్పాను మీ ఇంటర్వ్యూ చాలా చూస్తున్నాను. Okay. నాకు మీరు ఒక టైప్ ఆఫ్ ఫ్యాన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దానివల్ల చూద్దామని వచ్చాను. కాబట్టి ఆయన అనుకున్నా. Thank you, నాకు కూడా sir. చెప్పలేదు, నిన్న సడన్ గా కాలింగ్ బెల్. రియల్ గా నేను చెప్పలేదు, ఎప్పుడు తెలియకుండా రాను. ఎప్పుడు వచ్చేటప్పుడు చెప్తారు. సడన్ ఎవరు ఇంత ఫోర్స్ గా కాలింగ్ బెల్ వేస్తున్నారే మన ఇంటికి వచ్చి అంత అంత నైఫ్ ఒకటి స్టిక్ ఒకటి తీసుకొని. ఎవరైనా కింద వచ్చి ఉంటే కాలింగ్ మనకు ముందు ఫోన్ లో అప్డేట్ వస్తుంది, మనం ఓకే చేస్తేనే వాళ్ళు పైకి వస్తారు. ఇంత కాలింగ్ బెల్ టక 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 3 సార్లు ఫోర్స్ గా వేశారు. ఎవరు తెరిచి తిడదాము అని అనుకున్నాను. చూస్తే అయినా ఏంటి బావ చెప్పా పెట్టకుండా సడన్ విజిట్ అని. ఓకే, ఊరికే వచ్చాను, ఊరికే నేను చూడాలనిపించింది, నాకు కావాలని చెప్పాను. నన్ను కాదు మిమ్మల్ని థ్యాంక్ చూడాలనిపించింది. యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ కుటుంబానికి మా సుమన్ టీవీ తరపు నుంచి ఒక చిన్న స్వీట్ బాక్స్. స్వచ్ఛమైన స్వీట్లకి ఫేమస్ అన్నమాట ఓలివ్. మీరు వినే ఉంటారు, హైదరాబాద్ లో చాలా ఫేమస్ ఇది. ఓలివ్ సైడ్ నుంచి, సుమన్ టీవీ సైడ్ నుంచి మీకు ఒక స్వీట్ బాక్స్. మీరు మాత్రమే తినండి. అకేషన్ ఏదైనా ఆలివ్ మిఠాయిలతోనే. హైజీన్, అథెంటిక్, ప్యూర్ టెస్ట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మన ఆలివ్ నేతి మిఠాయిలు. ఆయన స్వీటే తినకూడదు, అవునా? మీ ప్రేమ మీద తినేస్తాను. తినేస్తారు. తినేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ Thank మీ you so ఇద్దరికి. much, రోషన్ థ్యాంక్ యూ గారు. సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.